ఇతను హౌస్ లోకి 4th కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. హౌస్ నుంచి 4th పొజిషన్ లో బయట ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా మనం వచ్చాడు. అయ్యా నమస్కారం. ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 ఎమాన్యుయల్. నువ్వు విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. నేను అనుకున్నా కానీ వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేశారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నువ్వు గనక నామినేషన్స్ లోకి వస్తే నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలి అని అనుకునేవాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఇది గేమ్ ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయిపోయింది. సొసైటీకి మంచిది, ఈ దేశానికి మంచిది. మరి నాకు మళ్ళా బొమ్మే. నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. అలా ప్లస్ అయింది అనుకున్నావు, మైనస్ అయింది అనుకున్నావు. మైనస్ అయిందని అనుకుంటున్నా. ఎందుకు? నేను నామినేషన్ లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. పర్లేదు సార్ వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి. చెప్పే కదన్నా. మాట్లాడతావు ఇప్పుడు? లేదన్న ఫోన్ పర్లేదు, ఇస్తారా? వద్దన్న పర్లేదా. చిన్న కథ కాదు నీది. ఆ? నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. ఒక సీజన్ లో ఒక మనిషి 3 సార్లు కెప్టెన్ అవటం ఈ 9 సీజన్స్ లో ఎప్పుడు జరగలేదురా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. విన్ ఆర్ లూజ్, వీడు విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. ఎందుకు ఈజీ కాదనిపించింది? ఒక్కొక్కడు అప్పుడే నామినేట్ అయిన కోపంలో ఉంటాడు, ఇంకొకడు నేను నామినేట్ చేశాననే కోపంలో ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్ లో ఉంటాడన్న. అవన్నీ దాటేసి నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావు అంటే రేటు. ఓకే బాయ్. ఇలాంటి